నమస్తే, నా పేరు దువ్వ వెంకట్. మనం చూస్తున్నాము ఇది సంగతి. నిన్న రాత్రి సిపి సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు 2వ టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ గారు మిషన్ చెబుతర్ని నిర్వహించారు. దీంట్లో భాగంగా 18 బైకులు, ఒక ఆటో, ఒక కారును జప్తు చేశారు. ఎవరైతే మిషన్ చెబుతర్లో దొరికిన వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు వస్తేనే వారిని వదిలిపెడతామని, అట్లాగే నేర చరిత్ర ఉన్న వారిపై కేసు నమోదు చేశారు. అనవసరంగా బయటకి రావద్దు, అవసరం ఉంటేనే బయటకు రావాలి, అనవసరంగా వస్తే మాత్రం చర్యలు తప్పవని పోలీసు వారు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు అర్ధరాత్రి నిజామాబాద్ 2 టౌన్ పరిధిలో గౌరవనీయులైన నిజామాబాద్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ చబుత్ర అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 2 టౌన్ ఏరియాలోని వివిధ కాలనీలో అహ్మద్పురా కాలనీ, ఖిలా రోడ్ మరియు అహ్మద్పురా కాలనీకి సంబంధించిన మిగతా వీధులలో ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి పూట యువకులు బయట తిరగడం, ఇంట ముందర కూర్చోవడం చేస్తూ ఉంటే వాళ్ళను కారణాలు లేకుండా తిరిగి వాళ్ళను తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను పిలిపించి కౌన్సిలింగ్ చేసి న్యూసెన్స్ చేసే వాళ్ళపై పెట్టి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అలాగే 18 బైక్స్, ఒక ఆటో, ఒక కార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఎలాంటి సరైన ధృవపత్రాలు లేకుండా అర్ధరాత్రి అకారణంగా తిరిగే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును. ఇందులో భాగంగా ఈరోజు ఆపరేషన్ చబుత్ర అనేది నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 2 టౌన్ ఏరియాలో ఉండే ప్రజలకు మేము సందేశం ఇవ్వననేది ఏమనగా, అకారణంగా అర్ధరాత్రి రాత్రి 11 తర్వాత షాపులు ఓపెన్ చేసి పెట్టడం కానీ, లేదా అకారణంగా ఎలాంటి రీజన్ లేకుండా రోడ్లపై తిరగడం కానీ చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలా చేసి ఎంత చెప్పినా వినకపోతే చట్టరీత్యా చర్యలు కఠినంగా తీసుకుంటాము మరియు కేసులు నమోదు చేస్తాం. లాస్ట్లో ఇద్దరే ఉంటారు. फिंगर प्रिंट लगाए, पूरा चिट्टा खुल जाता इस पे कितने केस हैं इंडिया में, कौन से पुलिस स्टेशन में, कौन सा भी स्टेट रहे, पूरा डिटेल आता हमारे पास. वो भी जांच करते, एप्लीकेशन भी बुक करते, कोर्ट में हाजिर करते, रिकॉर्ड में नामा चढ़ते, कोर्ट में फाइना बनना, कोर्ट से जाना. आइंदी बार नेक्स्ट टाइम मिले जेल पे जाए, नाम रहता ना, दूसरी बार बोल के आ जाता डिफॉल्ट. सेकंड टाइम मजिस्ट्रेट साहब क्या करते, जेल 8 दिन, 7 दिन, 1 हफ्ता जेल जाते.